రాసుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వాక్యం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. హల్లెలూయా. తన ప్రజలకు నెమ్మదిని కలుగు చేసే నమ్మదగిన దేవుడు, తన ప్రజలకు నెమ్మదిని కలుగు చేసే మహామహిమగల తండ్రి. గమనించాలి, నెమ్మది, ప్రశాంతత అనేటువంటిది కోట్ల రూపాయల కంటే విలువైనది. మీకు అర్థం కావడంలా, నువ్వెంతసేపటికి నీ పేదరికాన్నే చూస్తున్నావు, ఎంతసేపటికి నీకున్నటువంటి లేమినే చూస్తున్నావు, కానీ దేవుడు నీకు ఇచ్చిన నెమ్మది, దాని విలువేమిటో నీకు తెలియటల్లా. ఎవడొచ్చినా నువ్వేమి సంపాదించావు గుంటూరెళ్ళి, ఏమి సాధించావు గుంటూరెళ్ళి అడిగేటువంటి వాడు ఉన్నాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది నువ్వు కట్టిన ఇల్లు కనపడాలా, నీ మెడలో మంచి గొలుసులు, బంగారపు గొలుసులు కనిపించాలి, నీ చేతులకి ఉంగరాలు, ఏమండి, నీ కాళ్ళకు కడియాలు కనిపించాలి. అది చూసినప్పుడే నువ్వు బాగా సంపాదించావు అని అనుకుంటున్నారు కొంతమంది. మీకు అర్థమవుతుందా? నా ఒంటి మీద ఏమైనా బంగారం ఉందా? చెప్పరేంటమ్మా? నా భార్య బిడ్డల ఒంటి మీద ఏమైనా బంగారం ఉందా? బంగారం ఉన్నటువంటి వాడికి ఏమైనా నెమ్మది ఉందా? మేము ప్రశాంతంగా బ్రతకడానికి బంగారము కంటే, డబ్బు కంటే, కలిగిన ఆస్తిపాస్తుల కంటే విలువైనది నా ప్రభువు మాకిచ్చిన నెమ్మది. హల్లెలూయా చెప్పగలరా? అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇస్సాకు, రెబెకాలు వారి వృద్ధాప్యములో సరసమాడుకొనుట ఆ పక్కనే ఉన్నటువంటి ఒక రాజు చూశాడట. సరసమాడుకొనుట చూసెను. చూసి కిటికీలో నుంచి చూశాడు, పిలిపించాడు వెంటనే ఇస్సాకుని. అదేంటి, నువ్వు చెల్లెలని చెప్పావు, నువ్వెందుకు మాతో అబద్ధం ఆడావు, నువ్వు ఆమెతో సరసమాడుట నేను చూశాను అని మాట్లాడతాడు రాజు. మన ఇంట్లో ఎవరైనా తొంగి చూస్తే సరసమాడుకోవటం చూస్తారంటారా, తన్నుకోవటం చూస్తారా? సరసమాడి తప్పేంటి? మీకు అర్థం కాలేదా? ఒక్కొక్క అమ్మ సరసమాడడం కూడా అన్నే వదిలేండి. ఆడెంతో ఊహల్లో ఈ బయట నుంచి ఇంటికి వచ్చి పక్కన కూర్చొని అలో అని అలా గిల్లాడు అనుకో, లే సైతానాడని. భార్య సరసం ఆడొచ్చా, ఆడకూడదా? భర్తని ఆడొచ్చు కదా. ఇప్పుడు ఈ ప్రేమికులు చేసేదాన్ని కొంపలు, అదే ఆ పార్కులు అమ్మట తిరుగుతా వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు సిగ్గు లజ్జ కూడా ఉండదు. ఆ చెట్ల అమ్మట, సేవలు అమ్మట కూర్చొని ఒకరికొకరు గిల్లుకుంటుంటారు కదా, ఒకరికొకరు గిల్లుకుంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో పర్మిషన్ లేదు, అది అనఫీషియల్గా సహవాసం. అది నేనంటాను, ఈ ముడుచుకొని కూర్చునే బ్యాచి అప్పుడప్పుడు ఈ భార్యాభర్తల బయటికి వెళ్ళి ఆ ప్రతి మనిషికి అలాంటి సాన్నిహిత్యం, అలాంటి సరసం కోరుకుంటాడు. వాడు పురుషుడైనా స్త్రీ అయినా. ఆ సరసం ఏమిటో భార్యాభర్తల మధ్యలో ఉంటే మంచిది కదా అంటాను నేను. అర్థమవుతుందా? అప్పుడప్పుడు బయటికి వెళ్ళరాదండి, ఏమనుకోమాకండి, స్తోత్రం చెప్పగలరా? అప్పుడప్పుడు బయటికి వెళ్ళరాదండి అంటే వెళ్ళమంటే పొద్దుగూకిలు వెళ్ళి డబ్బులన్నీ పాడు చేసుకోకండి. అప్పుడప్పుడు వెళ్ళి, అసలు డబ్బులు లేని పార్కులు కూడా ఉన్నాయి కదా. మన గాంధీ పార్క్కి వెళ్ళండి, ఏమైంది? మన గాంధీ పార్క్కి వెళ్ళండి. మ్యాథ్యూ బాబు ఎప్పుడన్నా తీసుకెళ్తావా? డబ్బులు లెక్కేస్తావా? ఎప్పుడు బయటికి తీసుకెళ్ళకపోతే భార్య మానసిక రోగిగా మారిపోయింది. ఏందండి ఇలా ఉందంటే మానసిక రోగి అయిందని అర్థం అన్నమాట. ఎప్పుడు ఇంట్లోనే ఒక్కతే కూర్చొని ఉందనుకో, అర్థమవుతున్నా, మానసిక రోగం వచ్చిందని అర్థం.
సరసమాడుట అంటే సమాధానము, నలుదిశలా వారికి నెమ్మదిని దేవుడు కలుగు చేశాడంటది. చూడండి మీరు, ఎలాగన్నా మాకు అన్నీ కష్టాలే, అన్నీ బాధలే, సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఎలా మేము నెమ్మది కలిగి బ్రతకగలం? యోబు గ్రంథం ఒకసారి చదవండి, 5వ అధ్యాయం 21వ వాక్యం. నేను కూడా చదువుతాను. నేను నోటి మాటల చేత నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఏమి నోటి మాటల వలన నీకు నొప్పి తగలకుండా. అయ్య బాబోయ్, ఏమి వాక్యమండి! నోటి మాటల ద్వారా నీకు నొప్పి తగలకుండా నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. కొట్టు చప్పట్లో హల్లెలూయా. ప్రళయము వలన క్షేమము వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రము భయపడవు. నీ డేరా క్షేమమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదో. అందుకు నీకు నెమ్మదే. ఏం మాట్లాడాడండి ఇక్కడ. అంటాడు, కొందరికి నాలుక మీద కత్తులు ఉంటాయి, ఆ కత్తులు నీకు గాయాలు చేయనివ్వను, అలా నీకు నెమ్మదిస్తాను. స్తోత్రం చెప్పాలి. కత్తి లాంటి మాటలు నీ హృదయాన్ని గాయపరిచే ఆ మనుషుల నుండి నేను దూరం చేసి నీకు నెమ్మదినిస్తాను. నమ్మదగినవాడు. ఇక్కడ ఇంకేమంటాడో తెలుసా? ప్రళయం వచ్చినప్పుడు నీవు దానికి భయపడవు, ఎందుకంటే నీ పక్షమునున్నవాడు బలవంతుడని నువ్వు చూస్తావు. అడవి మృగములతో నీవు సమ్మతిగా నుందువు. కొట్టు చప్పట్లు ఒకసారి. అంటే రేపు పొద్దున్నే అడవిలోకి వెళ్ళి ఆ నక్కలతో, సింహాలతో, పులులతో సమ్మతి కలిగి ఉంటావని కదా అని అర్థం. మంచి మర్యాద తెలియనటువంటి మృగాలు మన చుట్టూ ఉంటాయి. మృగాల మధ్యలో కాపురం ఉండడమే తేలిక. అలా కళ్ళు కానీ, ఆరి మాటలు కానీ, ఆరి ప్రవర్తన కానీ నీచంగా బహుక్రూరముగా మనుషులు ఉంటారు. వాళ్ళు ఎలా మారిపోతారో తెలియదు. అలాంటి వారి మనుషుల మధ్యలో ఏమిస్తాడు? సమ్మతిని, వారికి నీకు సమ్మత గల మనసుని ఇస్తానంటాడు. అది నీకు నెమ్మది. స్తోత్రం చెప్పగలరా? మన వాళ్ళు చాలామంది అనుకోవచ్చు, అయ్యి బాబోయ్, మా చుట్టుపక్కల భయంకరులైన మనుషులు ఉన్నారండి, భయంకరమైన మనుషులు ఉన్నారండి, వాళ్ళ మధ్యలో నేను ఎలా ఉండాలో అర్థం కావటం లేదు. త్రాగుబోతులండి, తిట్టుబోతులండి, పనికి మాలినటువంటి వారండి. నిన్ను చూడగానే కుక్క తోక ఊపినట్లు అర్థమవుతుందా? నిన్ను చూడగానే వారి గుండెల్లో భయం పుట్టిస్తాను, వారి మధ్యలో నీకు నెమ్మదినిస్తాను. వారి నోటి మాటల ద్వారా నీకు ఏ హానిని, ఏ గాయమును నేను కలుగు చెయ్యను. ప్రళయం వచ్చినా భయపడకుండా ఉంటావు. హల్లెలూయా చెప్పగలరా? కాకపోతే నువ్వు చేయాల్సిందేంటి తెలుసా? సరిహద్దు రాళ్లతో నిబంధన చేసుకో. ఏంటది? ఏమన్నాడు? సరిహద్దు రాళ్లతో ఒక నిబంధన చేసుకో. నీ ఇష్టం వచ్చినట్లు. సరిహద్దులు అంటే 4 పక్కల 4 హద్దులు ఉన్నాయి. ఒక క్రైస్తవునికి హద్దులు ఉన్నాయి. హద్దు మీరి వెళితే గాయాలు పాలవుతావు. హద్దు మీరితే ఆ యొక్క మృగాలే నిన్ను చీల్చి పడేస్తాయి. హద్దు మీరితే నీ జీవితం స్మాష్ అయిపోయింది. అర్థమవుతుందా? నువ్వు చేసుకోవాల్సిన నిబంధన సరిహద్దు రాళ్లతో ఒక నిబంధన చేసుకోవాలి. అర్థమవుతుందా? సరిహద్దు, నా హద్దులో నేను ఉండాలి. అర్థమవుతుందా? ప్రతి వాగ్దానమునకు షరతులున్నాయి. నువ్వు ఎప్పుడైతే హద్దులు దాటి వెళ్తావో ఆ మృగాలు నిన్ను చీల్చి పడేస్తాయి. నీ హద్దులో నువ్వు ఉండు. అమ్మ, అర్థమవుతుందా తల్లులారా? హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు ఎవరైనా ఆఫీసుల్లో పని చేస్తారనుకో, వాళ్ళ హద్దులో వాళ్ళు ఉండాలి. ఏదైనా వాళ్ళ హద్దులో వాళ్ళు ఉండాలి. హద్దులు మీరి, అర్థమవుతుందా,
హద్దులు మీరి ప్రవర్తిస్తే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దెబ్బలు పడతాయా పడవా? మీరు ఒకరి దగ్గర ఒకరు కూడా నీ హద్దులో ఉంటే, నీ హద్దు ప్రకారం నువ్వు ప్రవర్తిస్తే ఎవ్వడను నీకు హాని చేయకుండా నేను తోడై ఉంటాను, మాట తప్పను. ఇది ప్రభు చెబుతున్న మాట. నువ్వు హద్దు మీరి హద్దులు మీరి వెళ్ళిపోయావనుకో, ఇప్పుడు వర్షమా? హల్లెలూయా చెప్పగలరు ఒకసారి? అన్నాం అనుకో, అది వచ్చి తల మీద చేసామనుకో, తక్కువ నిచ్చినేసి మూతి నాగితే పాటును కొడతాం. మనం చెయ్యేసి దూతున్నప్పుడు అది చక్కగా కొయ్యం పడుకుందనుకో, దాన్ని ఇంకా తల మీద చేసి నురుముతాం, బిస్కెట్లు వేస్తాం, అవసరమైతే ఆమ్లెట్ కూడా పెడతాం. అది అలా కాకుండా ఎక్స్ట్రాలు చేసి కాళ్ళు నిచ్చిన ఇక్కడేసి మూతి నాగితే ఏం చేస్తాం? చెప్పరేంటమ్మా? ముఖం మీద పెట్టి కొడతాం కదా. అంటే కుక్క ఏం చేసింది? హద్దులు మీరింది. అలాగే మీరు కూడా కాలేజీకి వెళ్ళు, చక్కగా తిరిగిరా, హద్దులు మీరి ఏరే వాళ్ళ బళ్ళు మీద తిరగమాక. ఓకే, హల్లెలూయా చెప్పగలరా? హలో, ఇక్కడ దాకా వెళ్ళి బిర్యానీ తినొద్దామంటే హద్దు మీరి బిర్యానీ తినడానికి వెళ్ళమాక. పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో నీ హద్దు మీరకుండా మాట్లాడినప్పుడు నీకు ఏ హాని కలగదు. స్తోత్రం చెప్పాలి. అందుకని హద్దు రాళ్లతో నువ్వు నిబంధన చేసుకో. మృగాల మధ్యలో నీకు నెమ్మదిస్తాను, మృగాల మధ్యలో నువ్వు కాపురం ఉంటావు, అక్కడ నీకు నెమ్మదిస్తాను. ఎవడి నోటి మాట వలన నీకు గాయము కాకుండా నేను కాపాడుతాను, నీకు నెమ్మదినిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.